హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో అందరికీ హ్యాపీ ఉగాది. ఈ వీడియోలో అయితే మేము ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నామని అయితే చూపిస్తాను. ఫస్ట్ క్లీనింగ్, ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేసుకోవాలి అంతే. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవి మాపింగ్ క్లాత్స్ అనమాట. సో వీటితోని మాప్ చేసుకోవచ్చు. దీంట్లో 12 వస్తాయి. ఐ యామ్ బ్యాక్. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇప్పుడు పూజ చేసుకొని భక్షాలు పచ్చడి కూడా చేసుకోవాలి. భక్షాలు ఇట్లనే చేయాలని అయితే చెప్తలేను. నేను ఎట్లా చేస్తా అనేది మాత్రమే చూపిస్తున్నా. నేనైతే ఈ భక్షాలు పచ్చడా చేయడం అయితే ఫస్ట్ టైం. ఫస్ట్ శనగపప్పుని ఒక 2 hours సోక్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 విజిల్ వచ్చేంత వరకు అయితే ప్రెషర్ కుక్ చేస్తున్నా. తర్వాత వాటర్ డ్రైన్ చేసుకొని పప్పుని ఒక 20 minutes పక్కన పెట్టేసుకున్నా. ఈ కట్టుతో చారు కూడా చేసుకుంటాం మేము. నెక్స్ట్ పచ్చడి కోసం అయితే మ్యాంగోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నా. తర్వాత బెల్లం కూడా కట్ చేస్తున్నా. పచ్చడి రెడీ చేసుకోవచ్చు. ఇంకా షడ్రుచులు కాబట్టి ఫస్ట్ పులుపు, ఆ తర్వాత తీపి, కారం, ఉప్పు, వగరు, చేదు వేసుకోవాలి. సో నా దగ్గర వేపాకు దొరకలేదు ఇక్కడ, సో నేను వేయలేదు. మీరైతే కంపల్సరీగా వేసుకోండి. నెక్స్ట్ భక్షాల కోసం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా. సో పప్పుని షుగర్ కూడా యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత చపాతీ డో చేసుకున్నాం కదా. సో ఆ పప్పుని మధ్యలో పెట్టేసి పప్పు బయటకి రాకుండా చపాతీలాగా చేసేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని నేనైతే గీతో కాలుస్తున్నా. మీ భక్ష్యాలు పచ్చడి రెడీ అయిపోయినాయి. సో దేవుడికి పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా
నెక్స్ట్ మా లంచ్ కోసం అయితే మ్యాంగో పులిహోర చేసిన. ఈ పులిహోర అయితే మ్యాంగో అంత పుల్లగా ఏం లేదు అని ఉంది, ఓకే ఉంది. సో భక్ష్యాలు అయితే చాలా టేస్టీగా వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.